కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో ఉన్నాము. రైతు నాగేశ్వర్ రెడ్డి గారు 7 ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. 7 ఎకరాల్లో ఆలుగడ్డ వేశారు కదా, ఏం విత్తనం పెట్టుకున్నారు? విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఎంత విత్తనం పట్టింది? ఇది విత్తనం వచ్చి సూపర్ 6 వెరైటీ అండి. నేను తెచ్చుకున్నది ఆగ్రా నుంచి తెచ్చుకుంటాము. ప్రతిసారి అక్కడ నుంచి తెచ్చుకున్నాము. అంతకుముందు వేరే వెరైటీ వేసేవాళ్ళము. ఈ వెరైటీ కొన్ని వెరైటీ బాగుంటుంది ఇది వేసాను, బాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా వెరైటీ. ఆగ్రా వెరైటీ. దీని స్పెషాలిటీ ఏంటి? ఆగ్రాలో ఇంకోటి మనం ఎప్పటికీ వేసేది 166, అది బాగానే ఉంటుండే. దానికన్నా ఇది కొద్ది సైజు బాగుంటుంది అని చెప్పేసి విన్నాము. ఈసారి కొత్తగా సూపర్ 6 వెరైటీ తెచ్చుకున్నాము. చూస్తుంటే దాని మీద ఇది బాగానే అనిపిస్తుంది. ఇది ఎకరాకు వచ్చేసి 14 to 15 బ్యాగ్స్, అంటే 7 నుంచి 8 క్వింటాలు పడుతుంది. ఎకరాకు 8 క్వింటాల్ దాకా పడుతుంది. సుమారుగా క్వింటాల్కి మన రేట్ వచ్చేసి 2500 క్వింటాల్ పడుతుంది మనకు సీడ్ కాస్ట్. ఎప్పుడు పెట్టుకోరు విత్తనం? ఇది మనం విత్తనం పెట్టుకొని ఇప్పటికి 80 days అవుతుందండి. మనం 80 రోజులు. డిసెంబర్ 1st వీక్లో పెట్టుకున్నాం. ఇప్పుడు కోతకు వచ్చినట్టుంది. ఒక 1 వీక్ అయితే 1 వీక్లో కోతకు వస్తుంది. పీక్తారు మొత్తం. అవును. అంటే ఇది ఎట్లా సైజు అంతా పెద్ద సైజుగా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో? పెద్ద సైజు కానీ మీడియం సైజ్ ఉండాలి మేడం. ఎక్కువ పెద్దగా ఉంటే డిమాండ్ ఉండదు, ఎక్కువ చిన్నగా ఉంటుంది. మీడియం సైజులో ఉండాలి. మనకు విత్తనం ఇచ్చేటప్పుడు కూడా అవే ఇస్తాడా? మీడియం సైజ్ విత్తనం ఇచ్చేటప్పుడు పెద్ద ఇమంట్ ఇస్తాడు కానీ మనకు వర్కౌట్ కాదు. మనం బేబీ పొటాటో తీసుకుంటాం. ఓకే, చిన్న సైజ్. వాడి దగ్గర అన్ని చిన్న విత్తనం కొరకు సపరేట్ తీసి పెడతాడు. మా మీడియం సైజ్ మొత్తం మార్కెట్కి ఇస్తాడు. ఆ చిన్న సైజ్ తెస్తే చాలు మనకు. ఆ చిన్న సైజే మనకు మంచిగా పెట్టేస్తే పెద్ద సైజ్ వచ్చేస్తాయి. ఇప్పుడు విత్తనం పెట్టే ముందు ఎట్లా సిద్ధం చేసుకోవాలి? సాలుకు ఎంత తీసుకోవాలి? గడ్డకు ఎంత దూరంలో నాటుకోవాలి? యాక్చువల్ సాలుకు వచ్చేసి 2.5 ఫీట్లు. ఇది ట్రాక్టర్ మనకు మామూలుగా ఇంప్లిమెంట్ ఉంది మన దగ్గర, దాంతో వేసినాము. ఒక్క సాలుకు 2.5 ఫీట్లు ఉంటాయి. దీనిలో గడ్డకు వచ్చేసి ఒక గడ్డకు 6 ఇంచులు డిఫరెంట్ ఉంటుంది. గడ్డ టు గడ్డ నుంచి 6 ఇంచులు డిఫరెంట్లో ఉంటుంది ఒకటి. నీళ్ళు తడంతా డ్రిప్పే ఉన్నట్టుంది. నీళ్ళు మొత్తం డ్రిప్పే ఉన్నది. డ్రిప్ ఇరిగేషన్ మొత్తము డైలీ ఒక 2-3 అవర్స్ అట్లా ఆన్ చేసి. శీతాకాలం కాబట్టి మన దాకా శీతాకాలం ఉండే కాబట్టి 2 to 3 అవర్స్ మస్తు అవుతాయి వాటర్. అంటే ఫస్ట్ దున్నుకుంటప్పుడు ఏమేమి ఎరువులు వేసి దున్నుకున్నారు దీంట్లో? మనకు దీనికన్నా ముందు దున్నేటప్పుడు మనకు కోళ్ళ పెంట వేసుకుంటాం. ఒక లారీ ఎరువు 2 ఎకరాలకు అట్లా కోళ్ళ పెంట జల్లేస్తాం మొత్తం. ఎందుకంటే భూమిలో గడ్డ ఊరాలంటే బలం కూడా ఉండాలి. కోళ్ళ పెంట వేస్తాము. అంతకుముందు మా దగ్గర ఎరువులు కొట్టిన ల్యాండ్సే ఉంటాయి. ప్రతిసారి కాకుండా ఒక్కసారి కొడితే మనము పశువుల ఎరువు కొడితే ఒక 3-4 years పనిచేస్తుంది. కాబట్టి అంతకు 2 years కింద దీనిలో కొట్టింది ఉంది. మళ్ళీ ఈ ఆలు వేసేటప్పుడు మన కోళ్ళ పెంట వేసుకొని దుక్కి మొత్తం దున్ని రెడీ చేసుకొని, మనకు ట్రాక్టర్ ఇంప్లిమెంట్ కొందరు మాన్యువల్గా కుట్టేస్తారు. నా దగ్గర ట్రాక్టర్కి ఉంది ఆటోమేషన్. దానిలోనే ఒక ఎకరాకి 2 బ్యాగులు కాంప్లెక్స్ ఇస్తాం. 14 అంటారు దాన్ని. అదొక 2 బ్యాగులు. అది కూడా ఆటోమేటెడ్ ఎరువు పోతుంటుంది. గడ్డ కూడా మన దుంపలు కూడా ఆటోమేటిక్ పడి మళ్ళీ మట్టికి కమ్మేసుకుంటుంటుంది మట్టి. రెడీ టు మొత్తం తర్వాత డ్రిప్ వేసుకుంటే అయిపోతుంది మనం. ఓకే. ఈ ఆలుగడ్డకు సంబంధించి ఎట్లాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది? తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది? ఎన్ని రోజులకు ఒకసారి పిచికారీలు చేయాల్సి ఉంటుంది? ఆలుగడ్డకు వచ్చేసి 1 week ఒకసారి చేయాల్సి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా పచ్చపురుగు ఉంటుంది, దాన్ని కొద్దిగా స్ప్రేలు చేసుకుంటాము. ఆ తర్వాత మిడిల్ స్టేజ్లో కొద్దిగా బ్లైట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మనం సాఫ్ కానీ రెడోమిల్ గోల్డ్ కానీ ఇలాంటి ఫంగిసైడ్ స్ప్రే చేసుకొని ముందు జాగ్రత్త కొద్దిగా వచ్చినప్పుడు మనం చేసుకుంటే కొద్దిగా అరికట్టిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు గడ్డనేమో మనకు ఒక 1 weekలో తీస్తాం కదా, మొత్తం 80-85 రోజులు, అంటే హార్డ్లీ 90 రోజుల పంట అనుకోవచ్చు. ఈ 90 రోజుల కాలంలో అందాజ ఎన్నిసార్లు చేసి ఉంటారు ఇట్లా పిచికారీలు? మనం ఒక 5 times చేసినామండి. 5 సార్లు చేసేది. మార్చుకుంటూ చేస్తాం. ఎప్పుడు పిచ్చి చేసిందే వల్ల కాకుండా ఒకసారి M45తో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ టైం రెడమిల్ చేస్తాం, నెక్స్ట్ టైం సాఫ్ చేస్తాం, తర్వాత కార్బనిజం, ఇట్లా మార్తాన్ని గమనించుకుంటూ ఏ తెగులను దాన్ని గమనించుకుంటూ 5 times చేస్తాం. మనకు గడ్డ ఊరింది అనేది అంటే చెట్టు వాడబడుతుంటుందా? చెట్టు వాడబడుతుంది. ఆటోమేటిక్ మనం ఏం చేస్తామంటే 65 days నుంచి 70 daysకు వాటర్ బంద్ చేస్తాం మనం. ఎప్పుడైతే మనము గడ్డ తీయాలనుకుంటామో, హార్వెస్ట్ చేయాలనుకుంటామో 15 days బిఫోర్ వాటర్ బంద్ చేయాలి. బంద్ చేస్తేనే ఈ భూమి అనేది ఆరి
మనకు ఫ్రీగా మట్టి అంటున్నట్టు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. 15 డేస్ ముందే బంద్ చేసాము, 70 రోజులకు బంద్ చేస్తాం. 70 రోజుల నుంచి 15 రోజులు ఆగి మనం ఎప్పుడైనా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. 15 రోజుల లోపల ఈ పొరక అనేది ఇప్పటివరకు మొన్న వరకు చాలా పచ్చగా ఉండే. అదే ఇప్పుడు వాడు పట్టింది కోయడానికి సిద్ధమైంది కాబట్టి పట్టిన దాకా మనం పోయడానికి లేదు, మనకు అడ్డం వస్తుంటే తీస్తుంటే ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మొత్తం ఎండిపోతుంది, ఏమి లేకుండా ఎండిపోతుంది. అప్పుడు ఇంకో 1 వీక్లో తీయడానికి వస్తుంది. నాగేశ్వర్ రెడ్డి గారు, ఎకరాకి పెట్టుబడి ఖర్చు మొత్తం విత్తనం కావచ్చు, దున్నుకాను కావచ్చు, ఎంత వస్తుంది దీనికి? ఎకరాకు 70,000 వరకు వస్తుంది. 70,000 ఖర్చు వస్తుంది. దిగుబడి పరంగా చూస్తే ఎకరాకు ఎన్ని టన్నులు వచ్చే ఛాన్స్ ఉంది? ఇది మంచిగా ఎకరాకు 13 నుంచి 14 టన్నులు వస్తుంది. 14 టన్నులు దిగుబడి బాగానే ఉంది, కానీ రేటు మన చేతిలో లేదు. అంతేనా? జనరల్గా ఎక్కడ వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారా, మనమే తీసుకుపోవాలా? యాక్చువల్గా వ్యాపారులు వస్తున్నారు, లేకపోతే హైదరాబాద్ మార్కెట్కి ఇస్తాం మనము. బోయినపల్లి మార్కెట్లో ఆలుగడ్డ అంటే బోయినపల్లి మార్కెట్లో ఎక్కువ అమ్ముతుంది. కాకపోతే అక్కడ అమ్మిపోయకుండా వ్యాపారులు వచ్చేస్తారు ఇక్కడ, ఇక్కడికి కొద్దిగా డిఫరెంట్ రేట్లో తీసుకుంటారు. మ్యాక్సిమం ఇక్కడనే ఇస్తాం, ఇక్కడ ఎవరు రాకపోతే అక్కడికి పోతారేమో. ఎట్లా ఉంది ఈసారి ధర? ఈసారి మార్కెట్లో బోయినపల్లి మార్కెట్లోనే 6 నుంచి 7 రూపాయలు అమ్ముతున్నది హోల్సేల్గా. బాగా ధర పడ్డది ఈసారి. ధర పడిపోయింది. మనకు ప్రతిసారి 15 రూపాయలు మీద 15 రూపాయలు ఉండేది. 6 రూపాయలు అంటే మూడు అంతల కిందికి వచ్చేసింది రేటు. మనకి సంచులు తీయడము, హార్వెస్ట్ ఇవి అంటే 2-3 రూపాయల కన్నా ఎక్కువ మిగిలికి వచ్చినాయి. రైతుకి గడ్డ దీపిచ్చుడు, ఈ కూలీల ఖర్చు, సంచులు ఇప్పుడు అంతా కలిస్తే అంత సంచులు 2 రూపాయలే గిట్టుబాటు అవుతుంది. 2-3 రూపాయల వరకు కన్నా ఎక్కువ రావట్లేదు కిలోకి. అంటే ఈసారి మనం పెట్టిన పంటలో మొత్తం మనకు లాభం అయితే ఏం రావట్లేదు. అయితే దానికి కావచ్చు, ఏమన్నా కొద్దిగా లాస్ కూడా కావచ్చు, చెప్పలేము. అంటే ఎందుకని ఇంత తక్కువ ధర పడిపోయింది? గతంలో ఇంత తక్కువకి ఎప్పుడైనా పడ్డదా? ఇవి ఏంటంటే ఇక్కడ నార్త్ నుంచి హైదరాబాద్ మాల్ చాలా వస్తుంది ఈసారి. మన దగ్గర అంతా ఏం లేదు, కానీ అక్కడ నుంచి ఆగ్రాలో ఉంటుంది కదా, ఆగ్రా నుంచి హైదరాబాద్కు బాగా చాలా బళ్ళు వస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నది ప్లాంటేషన్. పోయినసారి కొద్దిగా రేట్ బాగుండే, 15 రూపాయలు ఉండే. దాన్ని బట్టి ప్లాంటేషన్ ఎక్కువ చేసినట్టు వాళ్ళు, అక్కడ బళ్ళు ఇక్కడ వస్తున్నాయి. రైతుకు మనకు ఇంత పెట్టుబడి పెట్టి చేసినాక 70-75 వేలు పెట్టుబడి అంటే సాధారణ విషయం కాదు. ఏ ధర ఉంటే కొంచెం మంచి ధర అనుకోవచ్చు? ధర అంటే మినిమం 15 రూపీస్ ఉండాలండి. 15+ ఉంటేనే మంచి ధర. ఇంతకుముందు గత 3-4 ఇయర్స్ బ్యాక్ ఇట్లనే ధర తగ్గింది, 15 ఉండేది, ఇట్లా 6 రూపాయలకు వచ్చేసింది. అంటే ఇప్పుడు జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ ఎక్కువ సాగు చేస్తారు కదా, ఎందుకంటే భూములు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి గడ్డకి. కాబట్టి అందరూ రైతులు కూడా ఒక మెమరాండం ఇవ్వచ్చుగా గవర్నమెంట్కి, వేరే ప్రాంతాల నుంచి వచ్చే ఆలుగడ్డను కొద్దిగా అడ్డుకోండి, మాకు ధర వస్తలేదని. మెమరాండం ఇవ్వచ్చు అనుకున్నాము. అయితే ఇంతకుముందు అల్లం పరిస్థితి ఇదే, గత 4-5 మంత్స్ బ్యాక్ అల్లం పరిస్థితి కూడా ఇదే ఉండే. అల్లం పరిస్థితి ఇదే ఉంటే మా జహీరాబాద్ రైతులు అంతా పోయి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఉస్మాన్గంజ్కి కేరళ నుంచి అల్లం వస్తున్నది, ఆ కేరళ అల్లం బంద్ చేయాలి కొద్దిగా, మా రైతులు ఆదుకోవాలంటే సరే అన్నారు, కానీ పట్టించుకోలేదు. దానికే పట్టించుకోలేదు, దీనికేం పట్టించుకుంటారు అన్నట్టు ఇక రైతులు డిసప్పాయింట్ అయి పోలేదు. కాకపోతే సీఎం గారు కొద్దిగా పట్టించుకొని, గవర్నమెంట్ పట్టించుకొని, రైతులకు పార్టీ అవసరం లేదు, అందరు కావాలి కాబట్టి అందరూ, రైతుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిదే కదా, ప్రభుత్వానిది కాబట్టి అది కొద్దిగా బంద్ చేస్తే రైతులు కొంచెం నిలదొక్కుకోగలరు. ఇప్పుడు అల్లం మనకు ధర దక్కకుంటే కొద్దిగా భూమిలో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. మరి దీనికి అట్లా లేదా? ఏం లేదు మేడం. 90 రోజుల కన్నా ఎక్కువ 90 రోజుల నుంచి మనం 100 రోజులు ఉంచామనుకోండి, అది ఆ గడ్డ పలిగిపోతుంది, లోపల పనికిరాదు, మనకి పనికిరాదు. ఒకవేళ గడ్డను తీసి అంటే మనం ఆలుగడ్డ ఎప్పుడు మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది, అట్లా స్టోర్ చేసుకొని కూడా ఏమంటే మన దగ్గర ఆ స్టోరేజ్లు మన దగ్గర లేవు, స్టోరేజ్ సదుపాయం లేదు. ఆలుగడ్డకు టెంపరేచర్ తక్కువ ఉండాలి, 4 to 5 టెంపరేచర్ ఉండాలి. అలాంటి టెంపరేచర్ కోల్డ్ స్టోర్లు మన సైడ్లో లేవు. ఓ పక్క కోల్డ్ స్టోరేజ్ లేవు కాబట్టి నిల్వ ఉంచుకోలేము. మార్కెట్ పోతేనేమో మనకు రైతుకి ఓవరాల్గా వచ్చేది 2 రూపాయలకు మించి ధర దక్కట్లేదు. పేరుకు 6 రూపాయలకు దక్కుతున్నా కూడా కూలీ లేబర్ అంతా తీసేస్తే 2 రూపాయలే దక్కుతుంది. 2 నుంచి 3 రూపాయలే మనకు దక్కేది. తీవ్రంగా నష్టం అన్నట్టే, దక్కేది నష్టం. ఇప్పుడు ఇదంతా అంటే భూమిలో వదిలిపెట్టినా ఏదో చూడలేక తీస్తున్నాం అంతే. కొంతమంది భూమిలో కూడా వదిలిపెట్టి అట్లా కూర్చున్న పరిస్థితి ఉంది. అంటే మన లేబర్ కూలీలకు పెట్టి దాని సొంత జేబులు డెవలప్లు పెట్టి దానికి చేసే కన్నా వదిలిపెడితే కూడా ఏమన్నా అనిపిస్తుంది. కానీ మనం భూమిని నమ్ముకున్నాం కాబట్టి తీసి ఎక్కడో రూపు చేసి దానికన్నా అయితే అన్నట్టు. భూమి అయితే న్యాయం చేసింది, మార్కెట్ అయితే న్యాయం చేయట్లేదు. కాబట్టి మనం భూమి నుంచడం కూడా కరెక్ట్ కాదు, తీసి ఎంతో అంతే అనిపించుకోవడమే అనమాట. అంతే. కానీ దిగుబడి పరంగా అయితే చూస్తే మంచిగానే అనిపిస్తుంది కదా, గడ్డ కూడా మంచి సైజ్ వచ్చింది, చాలా బాగుంది. ఈ వెరైటీ బాగుంది, మంచిగా ఉంది. ప్రతిసారి వెరైటీ కానీ న్యూ వెరైటీ వేసినాను, ఉత్సాహంతో వేసినాం. న్యూ వెరైటీ, పాత వెరైటీ కాకుండా ఇది కొద్దిగా రేట్ ఎక్కువడ్డా మనం తెచ్చుకొని వేసుకున్నాం అక్కడికి వెళ్ళి. దానిలో సాటిస్ఫాక్షన్ పర్లేదు, కానీ మార్కెట్లో సాటిస్ఫాక్షన్ లేదు.
నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక 5 రోజులలో తెంపుతారు కదా, హార్వెస్టింగ్ అవుతుంది కదా, అవును మేడం. తెంపినాక అందాదా ఎన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు ఇది నిల్వ స్టాక్? నిల్వ ఉంచుకోవడానికి ఏం లేదు, మనం తీయడంతో సేమ్ డే మార్కెట్కి పంపిస్తాం. అక్కడ అట్లనే ఉంచుకున్నట్టయితే ఎండలు ఎక్కువైనాయి కాబట్టి ఆ మీద దాని స్కిన్ పోయే ఛాన్స్ ఉంటుంది, బ్లాక్ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు పంపిస్తే మార్కెట్లో రేపు పొద్దున అమ్ముతాడు వాడు. ఇంకా అందరికీ సప్లై చేయడానికి మళ్ళీ ఒక రోజు, అంతా పబ్లిక్ తినటాలకు 3-4 రోజులలో 3-4 రోజులే దీని లైఫ్ టైం ఇక బయటికి వస్తే భూమిలోకి వెళ్ళి ఎక్కువ ఉంటే మొత్తం మీద దాని స్కిన్ అనేది నల్లగా అయిపోయి మురిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పనికిరాదు ఇక, పనికిరాదు. మ్యాక్సిమం 1 వీక్ 1 వీకే. 1 వీక్ అని ఎక్కువ ఉంచుకోలేము. దీనికి మీ నేలలు మంచి అనుకూలం ఉన్నట్టున్నాయి. మేడం ఇది ఆలుగడ్డకు మ్యాక్సిమం అంటే ఈ బ్లాక్ కాటన్ సాయిల్ చాలా అనుకూలం. వేరే రెడ్ దానిలో కూడా అవుతుంది, కానీ బ్లాక్ దానిలో ఎందుకు అనుకూలం అంటే ఈ గడ్డ అనేది వైట్ కలర్ వస్తుంది. బ్లాక్ సాయిల్లో వైట్ మంచి కలర్ వస్తుంది అన్నట్టు. రెడ్ దానిలోనేమో కలర్ రాదు. కాకపోతే దానికి దీనికి రేట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లాక్ ఉన్నది కాబట్టి ₹6 అని అమ్ముతాడు. రెడ్ సాయిల్ వేసినప్పుడు ఎవరు కొంటలేదు, ఆ గడ్డ వేస్ట్ వదిలిపెట్టేస్తారు. అట్లాంటి పరిస్థితి. అంటే గతంలో ఎన్నేళ్ళకెళ్ళి మీకు ఆలుగడ్డ సాగులో అనుభవం ఉంది? ఆలుగడ్డ అంటే మేము చేయబట్టి ఒక 30 years నుంచి, 25 to 30 years నుంచి మేము చేస్తున్నాము. అంతకుముందు కూడా మా ఫాదర్ చేసేవాడు. అంటే మాకు తెలియదు, అంటే నాన్న వాళ్ళ కాంచి కూడా ఆలుగడ్డలో చేస్తానే ఉన్నారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో చేయకూడదు, 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకునేది. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లేకుండే, పాత పద్ధతిలో మాడును పారించే పద్ధతి, నీళ్లు పారించే పద్ధతిలో కొద్దిగా చేసుకునే వాళ్ళంతా. మిగిలింది బయలుకు పెట్టేవాళ్ళు. ఉంటుంది కదా మామూలుగా శనగ, జొన్న అలాంటివి వేసుకునేవాళ్ళు. మనమేమో అంత కమర్షియల్ క్రాప్స్ వేసి ఏదైనా పెద్ద మొత్తంలో 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా పెద్ద మొత్తంలో చేసుకుంటున్నాం. ఇప్పుడైతే 7 ఎకరాలు వేసిర్రు. 7 ఎకరాలు. అయితే ధర బాగుంటే అయితే ఆలుగడ్డ మంచి పంటే. ధర బాగుంటే ఆలుగడ్డ మంచి పంట. ఎందుకంటే మన షార్ట్ డ్యూరేషన్ క్రాప్. అదే 90 రోజులలో మనకు 80-90 రోజులకు అయిపోతుంది. మన వేసిన నుంచి 80-90 రోజులకు అయిపోతుంది. కానీ పెద్ద మనకు కష్టమైన పని కాదు. మన ఇన్వెస్ట్మెంట్ ఒక లాగుడు కూడా పెట్టడం అంతే తప్ప వేరే కష్టమైన పని ఏం లేదు దీనికి. కానీ ధర లేదు కాబట్టి మనం లాస్ కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ కలుపు ఎన్నిసార్లు తీపిచ్చారు ఈ 90 రోజుల కాలంలో? ఒకసారి కలుపు అంతే. ఒకసారి కలుపు తీపిచ్చారు. ఈ గడ్డ తోవేటప్పుడు మిషన్ తోనేనా లేకపోతే ఎడ్లతోనే? అంటే మామూలుగా ఎడ్లతో కూడా తీయొచ్చు, నాగలు పెట్టి. అంటే మిషన్ ట్రాక్టర్ లేని వాళ్ళు ఎడ్లతో తీస్తారు. ఎడ్లు వాడు కూడా చాలా కాస్ట్లీ, ఎడ్లు తక్కువైపోయినాయి. అవునవును. ఇప్పుడు మా దగ్గర ఎడ్ల బండి ఒకటి రావాలంటే, ఎడ్ల నాగలు రావాలంటే 2500 తీసుకుంటున్నాడు పర్ డే. అది వాడు 2 ఉన్నాయి మా ఊర్లో. దానికి బుకింగ్ వాడు ఎక్కడ టైంకు రాడు. దానికి మనం ఏం చేసామంటే మినీ ట్రాక్టర్ కుబోటా 24 HP ట్రాక్టర్ ఉంది నా దగ్గర. దానికి ఇంప్లిమెంట్ తయారు చేయించిన, ఎడ్ల నాగలి లేక సింగల్ నాగలి అంతే. అట్లా ఒక్కొక్క బోతే తీసుకుంటా పోతున్నాం. తీసుకుంటే వెనక కూలోళ్ళు ఏరుతుంటారు, మన అల్లం ఏరినట్టే. వెనక కూలోళ్ళు తీసి కొద్దిగా నీట్గా వేసేసి, నీట్గా ఏముండదు ఇట్లా అంటే ఈ నల్ల మట్టి ఈజీగా ఊడిపోతుంది, ఆరిపోతుంది. కాబట్టి ఇట్లాంటి గోనె బస్తాలలో ప్యాక్ చేస్తారు. అది చిన్న బేబీ ట్యూబర్స్ ఏమైనా ఉంటే పక్కకు తీసేస్తారు. మనం మాల్ తీసుకొని బోయినపల్లి అటు ఇటు మార్కెట్లకు వెళ్ళడం కంటే వ్యాపారులు ఇక్కడికి వస్తే కొద్దిగా బెటర్. ఇక్కడికి వస్తే బెటర్. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్న రైతు కొంచెం ఆదా. మన కళ్ళ ముంగలు మనకి ఏంటంటే ఈ కాంట కూడా మనం పెద్ద కాంట వేసుకుంటాం ఇక్కడ. సంచికి 1 కిలో ఎంతో మేనేజ్ చేస్తే అయినా పర్లేదు. పెద్ద కాంట వేసుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. అక్కడ పంపించినాం అనుకోండి, వాళ్ళు కాంటలు కూడా బాగా కొట్టేస్తారు. సంచికి 2-3 కిలోలు మేనేజ్ చేస్తారు, తీసేస్తుంటారు. ఏదో ఇట్లా అంటారు, దుప్పడేయడము అట్లా మేనేజ్ చేయడం బాగా జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిందే బెస్ట్ దానికన్నా. కానీ ఇక్కడ ఇస్తామంటే ఆ రేటు కూడా ఏం లేదు. వీళ్ళైనా వాళ్ళు ఆనే ₹6 అన్నప్పుడు వీడి ఇంకా తక్కువ అడుగుతాడు, కొద్దిగా ₹4 అడుగుతాడు. 4 అడిగినప్పుడు ఇక మనకల్లా ఇంకా ఉంటాయి కదా సంచులు, అది తీసేయి, అవన్నీ తీసేసి ఇంకేముంటుంది మనకు ₹2 మిగిలేదు. అట్లాంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా ఆలుగడ్డ సాగు అయితే బాగుంది, భూమి కూడా మంచి పంటనిచ్చింది. కానీ ధర లేకపోవడం వల్లనే ఇబ్బంది. ధర దక్కితే ఇది మంచి పంటే. ప్రతిసారి మంచి లాభాలు. ఆలుగడ్డలో మంచి ఎకరాకు ₹1,00,000. షార్ట్ డ్యూరేషన్ 3 months లోపల ₹1,00,000 వచ్చిన దినాలు ఉన్నాయి. ఈల్డింగ్ అయితే మనం ఇప్పుడు 14 నుంచి 10 గంటల వరకు కూడా తీసినాము. అంటే ఇదే సీజన్లో పెట్టుకోవాలని ఉంటుందా? ఎప్పుడు ఆలుగడ్డకు ఓన్లీ వింటర్ సీజన్. మనం డిసెంబర్ అట్లా వేసుకోవాలి. నవంబర్ నుంచి మార్చిలో ఇట్లా తీసేసుకోవాలి గడ్డ. ఫిబ్రవరిలో మ్యాక్సిమం అయిపోయింది. ఈసారి కొద్దిగా వర్షాలు పడ్డాయి కాబట్టి మనం కూడా ప్లాంటేషన్ లేట్ చేసినాం. యాక్చువల్ వేయవలసింది నవంబరే, మనకు డిసెంబర్ 1st వీక్ వచ్చింది. మనకు బురద ఉండే అంత బాగా కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఇప్పటికి తీయడం అయిపోవాలా. కొద్దిగా ఎండలు ముదిరిన కొద్దీ మనకు లోపల గడ్డ అనేది కూడా కొద్ది పాడైపోతుంటుంది. కొద్ది చోట్ల ఆకుపచ్చ రంగు వచ్చింది ఆ గడ్డలకు మేడం. ఆకుపచ్చ రంగు అంటే
ఆ గడ్డ ఊరిన గడ్డలు కొన్ని మీదకి వచ్చేస్తుంటాయి, ఆ లోపల పట్టాక మీదకి వచ్చేస్తాయి. అంటే ఆ మనకు వచ్చే ఈల్డింగ్ ఆ విధంగా ఉంటేనే వస్తాయి. ఏదో చెట్టుకు 4 గడ్డలు ఉంటే రావు. మన దగ్గర బాగా వచ్చేసినాయి, ఇక్కడ చూసినట్టయితే బాగా ఎక్కువ వచ్చేసినాయి. గడ్డలు పైకి లోపల పట్టలేక మీదకి వచ్చేస్తాయి గడ్డలు. ఆ మీదకి వచ్చే గడ్డల కొద్దిగా మనం మట్టి వేయాలి. ఇక మనం కొద్దిగా అక్కడక్కడ వేసినారు, ఒకటి వేయలేదు. అక్కడ మట్టి లేదు కాబట్టి ఆ ఎండకు ఓహో, ఎండ తాకినంత వల్ల గ్రీన్ అయిపోయింది, ఇక దానికి ధర ఉండదు. దాని ధర పక్కకు తీసి పడేయడం, అవి పశువులకి వేయడము, అట్లా మందికి ఎరువులు తీసుకుపోవడం అంతే. ఇప్పుడు లేబర్ అంటే మనకు విత్తనం పెట్టేటప్పుడు మనకు గడ్డ ఏరేటప్పుడేగా 2 సార్లు లేబర్. అప్పుడు నా తర్వాత మిషన్ ఉంది కాబట్టి మిషన్ తోని పెట్టారు కాబట్టి లేబర్ అవసరం. అలా వేయడము, డ్రైవర్ ఒక ముగ్గురే. తీసేటప్పుడు కావాలి మేడం, ఎకరాకు ఒక 10 మంది ఈజీ కావాలి. ఇన్నేళ్లలో ఎప్పుడు మంచి ధర వచ్చింది మనకి? గత 2 years కింద మంచి రేటు, 15-16 రూపీస్ 2-3 సంవత్సరాలు బాగానే అమ్మింది. మంచిగానే వరుసగా అమ్మింది. వరుసగా ఇప్పుడే కొద్దిగా తగ్గింది. ఇప్పుడు తగ్గింది. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.